అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాక్ష్యం ఇచ్చి నేరస్తుల్ని పట్టించినందుకు మీ డిపార్ట్మెంట్ నాకిచ్చిన రివార్డ్, ది గ్రేట్ రివార్డ్. నీ అన్న మా పోరగాళ్ళని బొక్కలో జోడించి ఖుషిగా బజార్లో తింటాడు. ఇప్పుడు నేను చూసి తడుపాయించి చేస్తాడు. ఏం చేయమంటావు? ఉండు చెప్తాను. స్వీట్ చికెన్ 16 పండుగ చేసుకోండి. మంచి పని చేద్దాం అనుకుంటే నా నిజాయితీ నిన్ను బలి తీసుకుందప్ప, చెడు మంచిని చంపిద్దమ్మా. సాక్ష్యం ఇచ్చి నేరస్తుల్ని పట్టించినందుకు మీ డిపార్ట్మెంట్ నాకిచ్చిన రివార్డ్, ది గ్రేట్ రివార్డ్. నా చెల్లిని చంపిందవా కాదురా, నీ చేతగారుతాను, నీ చేతగారుతాను. రాజా, గంగిరెత్తుకు రంగు బట్టలేసినట్టు ఎందుకురా నీకు యూనిఫామ్? ఈ కాకి బట్టలు వేసుకున్నది ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎంతమంది అమాయకులు బలైపోతున్నా కళ్ళు మూసుకుని కూర్చోడానికి కాదురా. ఆవేశపడకరా, నేను సిన్సియర్గా నేరస్తుల్ని పట్టుకున్నాను, కానీ నా పై అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని విడిపించారు. ఐఎమ్ హెల్ప్లెస్. Bullshit! Are you not ashamed to say that? Are you a responsible police officer or just a slave and mean subordinate to your superior? రాజు, నన్ను అర్థం చేసుకోరా. బాగా అర్థం చేసుకున్నాను రా. ఈ ఉద్యోగం నీలాంటి అసమర్థులు కాదని. Don't doubt my sincerity. Sincerity. Shut your uniform fast. ఇంకా ఈ సీట్లో కూర్చుని వృత్తి ధర్మాన్ని పోలీస్ స్టేషన్లని దిగజార్చండి. This is too much, రాజు. నేను సిన్సియర్ ఆఫీసర్ని. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు ఇవ్వాలన్నదే నా ధ్యేయం. పర్వాలంటి వాళ్ళంటారు రాజు. నీ ఆవేశంలో మా డిపార్ట్మెంట్ కించపరుస్తున్నావు, అర్థం లేకుండా విమర్శిస్తున్నావు. I can't tolerate this. Come on. I will show you what. నా చెల్లెలు అన్యాయం చేసిన వాడిని నేను చంపకుండా వదలను. మీరు చేయలేని పని నేను చేస్తాను. రాజు, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకునే హక్కు నీకు లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎలా దండించాలో మాకు తెలుసు. నాలాగా నీకు ఒక చెల్లెలుంటే అర్థమయ్యేదిరా నా బాధ ఏమిటో. గెట్ లాస్ట్.
Very fast! లే! Rascal! అన్నా ధర్మనా ఏంది బే ఎస్ఐ సాబ్ మన కాజా పొజిషన్ లోపలేసిండు. ఎవడ్రా ఎస్ఐ? భువనగిరి ఎస్ఐ సాబు. వీళ్ళకి రాత్రి ఫుడ్ పెడతా. ఓకే సిఐ సాబ్ పరువు గురించి పరిశాన్ అయిపోతారు. చప్పుడు చేక సార్లు చెప్పింది వినుకోరి భార్య బిడ్డలు మంచుకుంటారు. 2 birds at a shot. ఒకే దెబ్బకు 2 పిట్టలు. సెల్లో ఉన్న మన వాళ్ళు బతుకుంటే మన రహస్యాలన్నీ బయటపడతాయి. వాళ్ళిద్దరూ చస్తే సాయి కుమార్ గాడే వాళ్ళని చంపాడనటానికి సాక్ష్యం మీరు, మేము. లాకప్లో మరణాలు మామూలే కదండి. కానీ ఆ సాయి కుమార్కి డిపార్ట్మెంట్ లో మంచి పేరుంది. అతను చంపాడంటే ఎవరు నమ్మరు. అతను నిప్పు లాంటి ఆఫీసర్. ఆ నిప్పు మీద నీళ్లు చల్లండి. మీ పై ఆఫీసర్లను మేము నమ్మిస్తాం. వాడిని బయటికి పంపిస్తాం. మీరు నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి, చేస్తాను. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. మీరు కాదంటే 3 లక్షలు ఇంకో ఎస్పీకి ఇస్తాం. మిమ్మల్ని మంచిలు దొరకని ఏ అడుగులకో బదిలీ చేయిస్తాం. మైండ్ ఇట్. డన్. వెల్ డన్ మై డియర్. నక్కం దొక్కొచ్చిన సిఐ సాబ్, నీ నసీబు మంచుకుంది పో. $3 లక్షలకి 2 ప్రాణాలని కొనేశాం. ఎవ్రీథింగ్ క్లోజ్. రాత్రి సెల్లో ఉన్న వాళ్ళు తెల్లారేసరికి చచ్చిపోయారంటే దాని వెనక ఉన్న చూడు మిస్టర్ సాయి, మన డిపార్ట్మెంట్ నిజాన్ని రాబట్టడానికి కొన్ని కఠినమైన చర్యలు అవలంబించాల్సింది. అది కూడా ఎఫెన్సే. బట్ నువ్వు వాళ్ళిద్దరిని దారుణంగా కొట్టి చంపేశావు. నో, నేను చెప్పలేదు. అందుకు సాక్ష్యాలున్నాయి మిస్టర్ సాయి. సాక్షుల? ఎవరు సార్ సాక్షులు? కస్టడీలో ఉన్న నేరస్తుల్ని చంపడానికి మిమ్మల్ని బ్రైబ్ చేసిన ఎమ్మెల్యే కనకరాజు అనుకో సాక్ష్యం. మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్లో ఉన్న ఖైదీల్ని చంపడానికి మీ చేత బ్రైబ్ చేయబడ్డ పోలీసులు సాక్ష్యం. మీకు మీరే సాక్ష్యం. What the bloody hell you are talking? Get out from here. I am a sincere police officer, you know. Are you not ashamed to say that? Sincerity. మీ ఇల్లు చూస్తేనే తెలుస్తోంది సార్. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, ఫారెన్ కార్, విదేశీ విస్కీ అండ్ ఏ పాష్ ఫ్లాట్. ఇంత విలువైనవి విలాసవంతమైన జీవితాన్ని మీ జీతంతోనే సంపాదించుకున్నారా సార్? No? I can say that you are a criminal in uniform. Parasite in the department. అధికారం ముసుగులో ఉన్న గుండా. Shut up and get out. వెళ్ళకపోతే ఏం చేస్తానో తెలుసా? మీ ఇంటికొచ్చి దౌర్జన్యం చేశానని మరో నేరం బనాయించి బొక్కలో తోస్తారు. మీరు అధికారంలో ఉన్నారు, నేను సస్పెండ్ అయిన వాడిని. మీ వెనకాల స్వార్థ శక్తులున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నీతిగా నిజాయితీగా బతికే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లని మీ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం బలి తీసుకుంటున్న మీలాంటి లఫంగులున్నంత కాలం పోలీస్ డిపార్ట్మెంట్ బాగుపడదు సార్. బట్ తొందరలోనే మీ పాపం పండి నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లకి వెలుగు రాకపోతుంది.